హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2024 తెలంగాణ డిఎస్సి ఎడ్జిటీలో వచ్చినటువంటి సైన్స్ కాంటెంట్కి సంబంధించినటువంటి బిట్స్ చూద్దాము. ఇందులో మొదటి క్వశ్చన్ చూద్దాము. మొదటి క్వశ్చన్ ఏముందంటే, ఒక కొలజాడిలో ఏ సెంటీమీటర్ క్యూబ్ ఘనపరిమాణం గల నీరు ఉంది. ఒక కొలజాడిలో ఏ సెంటీమీటర్ క్యూబ్ ఘనపరిమాణం గల నీరు ఉంది. కొలజాడిలో ఒక రాయి ముంచినప్పుడు నీటి ఘనపరిమాణము బి సెంటీమీటర్ క్యూబు అయితే రాయి యొక్క ఘనపరిమాణము ఎంత అన్నాడు. ఇక్కడ రాయి యొక్క ఘనపరిమాణం కనుక్కోండి అంటే మొదటి ఘనపరిమాణం ఎంత చెప్పండి. ఇక్కడ ఏ సెంటీమీటర్ క్యూబ్ అనమాట. రాయిని ముంచినప్పుడు ఘనపరిమాణం ఎంత పెరిగింది? అది బి సెంటీమీటర్ క్యూబ్కి పెరిగింది అనమాట. అయితే రాయి యొక్క ఘనపరిమాణం ఎట్లా వస్తుంది మనకు అంటే తర్వాత ఘనపరిమాణం ఏదైతే ఉంటుందో బి సెంటీమీటర్ క్యూబ్ దాన్ని చేంజ్ చేయాలి మనం, మొదటి ఘనపరిమాణం తీసేయాలి మనం. కాబట్టి ఏమవుతుంది? బి మైనస్ ఏ సెంటీమీటర్ క్యూబ్కు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి రాయి యొక్క ఘనపరిమాణము బి మైనస్ ఏ సెంటీమీటర్ క్యూబ్కు సమానం కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో కార్బన్ యొక్క అత్యంత స్వచ్ఛమైనటువంటి రూపాన్ని గుర్తించండి. క్రింది వాటిలో కార్బన్ యొక్క అత్యంత స్వచ్ఛమైన రూపాన్ని గుర్తించండి. దీనికి ఆన్సర్ ఏమంటే కోక్ అనమాట. కోకు కార్బన్ యొక్క అత్యంత స్వచ్ఛమైనటువంటి రూపం. తర్వాత చూద్దాము. చంద్రకళలు దేని కారణంగా ఏర్పడతాయి? మరి చంద్రకళలు దేని కారణంగా ఏర్పడతాయంటే, చంద్రుడు ఒక సైకిల్ని పూర్తి చేయడానికి ఒక రోజు కంటే దాదాపు 50 నిమిషాలు ఎక్కువ పడుతుంది. కాబట్టి మనకు చంద్రకళ ఏర్పడడం జరుగుతుంది. చంద్రుడు ఒక సైకిల్ని పూర్తి చేయడానికి ఒక రోజు కంటే దాదాపుగా 50 నిమిషాలు ఎక్కువగా సమయం పట్టడం వల్ల చంద్రకళ ఏర్పాటు జరుగుతుందన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఘర్షణ బలం దీనిపై ఆధారపడదు. మరి ఘర్షణ దేనిపై ఆధారపడదు అంటే అది స్పర్శ తల యొక్క వైశాల్యంపై ఆధారపడదు. స్పర్శ తల యొక్క వైశాల్యం పైన ఆధారపడదు. కానీ ఘర్షణ బలము దేనిపై ఆధారపడి ఉంటుందంటే ఇక్కడ ఉపరితలం యొక్క గరుగుదనంపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా అభిలంబ బలంపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఉపరితలం యొక్క నునుపుదనంపై కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి. క్రింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి. చూడండి, ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమంటే, ఒక వస్తువు దండాయస్కాంతం యొక్క 2 ధ్రువాలచే ఆకర్షించబడి మరియు ఏదైనా ధ్రువంచే వికర్షించబడకపోతే అది అయస్కాంతము. చూడండి, ఇక్కడ ఒక వస్తువు దండాయస్కాంతం యొక్క 2 ధ్రువాలచే ఆకర్షించబడి ఏదైనా ధ్రువం చేత వికర్షించబడకపోతే అది అయస్కాంతం. ఇది రాంగ్ అవుతుంది. ఎందుకోసం అంటే ఒక వస్తువు ఒక ధ్రువం చేత ఆకర్షించబడితే మరొక ధ్రువం చేత ఖచ్చితంగా అది వికర్షించబడుతుంది. కాబట్టి ఇక్కడ 2 ధ్రువాలచే ఆకర్షించబడాలి, 2 ధ్రువాలచే కూడా వికర్షించబడకపోతే అంటే 2 కూడా ఆకర్షించబడితేనే అయస్కాంతం అంటే అది రాంగ్ అనమాట. మరి సరైన స్టేట్మెంట్ ఇక్కడ ఏమనంటే, ఒక వస్తువు దండాయస్కాంతం యొక్క ఒక ధ్రువం చేత ఆకర్షించబడి మరో ధ్రువం చేత వికర్షించబడితే అది అయస్కాంతము. ఇది సరైనటువంటిది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఒక వస్తువు ఒక దండాయస్కాంతంచే ఆకర్షించడము మరియు వికర్షించడము రెండూ చేయలేకపోతే అది అయస్కాంతం కాదు, అయస్కాంత పదార్థం కూడా కాదు. ఇది కూడా సరైనటువంటిదే. నెక్స్ట్ ఉంది ఇక్కడ మరి సరికాంతి మరొకటి ఇక్కడ ఏముందంటే, ఒక వస్తువు దండాయస్కాంతంచే ఆకర్షించబడితే లేదా వికర్షించబడితే అది అయస్కాంతము. ఒక వస్తువు దండాయస్కాంతంచే ఆకర్షించబడితే లేదా వికర్షించబడితే అది అయస్కాంతము. ఇది కూడా మనకు రాంగ్ కావడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 4 బల్బులు 10 వాట్లు, 25 వాట్లు, 40 వాట్లు, 60 వాట్లు అని వాట్స్లో గుర్తించబడ్డాయి. అయితే వాటిలో ప్రకాశవంతమైనటువంటి బల్బును గుర్తించండి. సో దీనికి ఆన్సర్ చాలా ఈజీ. ఏముంది ఇక్కడ 60 వాట్స్ అనమాట. అంటే అత్యంత వాట్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయో అదే అత్యంత ప్రకాశవంతమైన బల్బు కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. దీనికి ఆన్సర్ ఏమంటే, రసాయన మార్పును రసాయన చర్య అని కూడా అంటారు. రసాయన మార్పును రసాయన చర్య అని కూడా అంటారు. ఇది మనకు సరైనటువంటి ఆన్సర్ కావడం జరిగింది. సరైన వ్యాఖ్య అనమాట అది. తర్వాత చూద్దాము. క్రింది వాటిలో తుప్పు పట్టని లోహాన్ని గుర్తించండి. క్రింది వాటిలో తుప్పు పట్టని లోహాన్ని గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ప్లాటినం. ప్లాటినం ఎప్పుడు కూడా తుప్పు పట్టకుండా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జల్లెడ వేయడానికి ఆధారమైన లక్షణం ఏంది? జల్లెడ వేయడానికి ఆధారమైన లక్షణం ఏంటంటే ఇక్కడ దీనికి ఆన్సరు పరిమాణంలో తేడా. పరిమాణంలో తేడా అంటే మనం జల్లెడ పెట్టేటువంటి ఆ యొక్క పదార్థాల యొక్క అందులో ఉన్నటువంటి గింజలు కానీ ఏమైనా తీసుకుంటామో వాటి పరిమాణం తేడా వల్ల అవి వేరు చేయబడతాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బంగారు దారంగా పేర్కొనబడేటువంటి దారాన్ని గుర్తించండి. బంగారు దారంగా పేర్కొనబడే దారాన్ని గుర్తించండి. దీనికి ఆన్సర్ ఏమంటే జనపనార. జనపనార అని ఏమంటారంటే బంగారు దారం అని అంటారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేసుకున్నటువంటి మొక్కను గుర్తించండి. మరి క్రింది వాటిలో ఏదంటే ఇక్కడ నెఫెంథిసిస్ అనేటువంటిది కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలు తయారు చేసుకున్నటువంటి మొక్క అనమాట.
తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఆవృత బీజాలకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలను చదివి సరైన జవాబును గుర్తించండి. ఆవృత బీజాలకు సంబంధించినటువంటి క్రింది వ్యాఖ్యలను చదివి సరైన జవాబును గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ సో ఏ సరైనది, బి సరైనది ఏ సరి కానిది, బి సరైనది అంటే ఇక్కడ అంటే ఏ రాంగ్, బి కరెక్ట్ అనమాట. చూద్దాం ఇక్కడ మనం ఏముంది ఇక్కడ సాధారణంగా పరాగ సంపర్కం అనంతరం పుష్పానము ఫలంగా మారుతుంది. ఇది రాంగ్ అంటే ఇది ఏ అనేటువంటిది. మరి సరైనటువంటి వ్యాఖ్య ఇక్కడ ఏముందంటే ఫలదీకరణ అంతరము అండాల నుండి విత్తనాలు అభివృద్ధి చెందుతాయి. చూడండి ఇక్కడ సరైనది ఇక్కడ ఏమంటే ఫలదీకరణ అనంతరము అండాల నుండి విత్తనాలు అభివృద్ధి చెందుతాయి. కానీ రాంగ్ ఏమంటే ఇక్కడ సాధారణంగా పరాగ సంపర్కం అనంతరం పుష్పానము ఫలంగా మారుతుంది, రాంగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జతపరచండి ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏముంది ఇక్కడ జతపరచండికి సో A3 4 C2 1 అనమాట. 3 4 2 1 3 4 2 1 అంట. చూద్దాము. ఫస్ట్ ఏముంది ఇక్కడ మనకి ఏ అనేటువంటి ప్రోటోజోవా అంట. ప్రోటోజోవా యొక్క దీనికి జతపరిచేటువంటి అంశం ఏమిటి ఇక్కడ వర్టిసెల్లా, ప్రోటోజోవా వర్టిసెల్లా. తర్వాత సెకండ్ వన్ శైవలాలు స్పైరూలినా. థర్డ్ వన్ సి ఏముంది ఇక్కడ సూక్ష్మ ఆర్థ్రోపోడ్లు. దీనికి ఆన్సర్ ఏమిటి ఇక్కడ సైక్లాప్స్, సూక్ష్మ ఆర్థ్రోపోడ్లకు సైక్లాప్స్. తర్వాత ఫోర్త్ ఏముంది ఇక్కడ శిలీంధ్రాలు. మరి శిలీంధ్రకు ఆన్సర్ ఏమిటి ఇక్కడ ఈస్ట్ అనమాట. శిలీంధ్రకు ఆన్సర్ ఈస్ట్. కాబట్టి A3 B4 C2 D1 అనమాట ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే క్రింది వాటిలో పీయూష గ్రంథిచే స్రవించబడేటువంటి హార్మోన్లను గుర్తించండి. క్రింది వాటిలో పీయూష గ్రంథి చేత స్రవించబడే హార్మోన్ గుర్తించండి. ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫస్ట్ ఏ అనేటువంటిది ల్యూటినైజింగ్ హార్మోన్, తర్వాత డి అనేటువంటిది పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ రెండు కూడా మనకు పీయూష గ్రంథి చేత స్రవించబడేటువంటి హార్మోన్లు అనమాట. సో ల్యూటినైజింగ్ హార్మోన్, తర్వాత అదేవిధంగా పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనమాట. ఇవి పీయూష గ్రంథిచే స్రవించబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రెడ్ డేటా బుక్లో క్రింద పేర్కొన్నటువంటి జాతులు నమోదు చేయబడి ఉంటాయి. అంటే రెడ్ డేటా బుక్లో ఏ జాతులకు నమోదు చేయబడి ఉంటాయంటే దీనికి ఆన్సర్ ఏమంటే ఆపదలో ఉన్నటువంటి జాతులను ఇందులో నమోదు చేయడం జరుగుతుంది. ఆపదలోని జాతులు అంటే ఎండేంజర్డ్ స్పీసీస్ని మనము రెడ్ డేటా బుక్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే క్రింది వాటిలో ఖరీఫ్ పంటలను గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఇక్కడ ఏమించండి BCE మాత్రమే అంట. BCE. బి అంటే ఏముంది ఇక్కడ జొన్న, తర్వాత చెరుకు, తర్వాత పత్తి. జొన్న, చెరుకు, పత్తి ఈ మూడు కూడా మనకు ఖరీఫ్ పంటలు కావడం జరుగుతుంది. జొన్న, చెరుకు, తర్వాత పత్తి అనమాట. మిగతావి రబీ పంటలు కావచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముంది ఇక్కడ క్రింది వాటిలో యూట్రిఫికేషన్కు దారి తీసేటువంటి కాలుష్య రకాన్ని గుర్తించండి. క్రింది వాటిలో యూట్రిఫికేషన్కు దారి తీసేటువంటి కాలుష్య రకం ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ జల కాలుష్యం వల్ల మనకు యూట్రిఫికేషన్ అనేటువంటి ప్రక్రియ మనకు ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మానవులు అతినిద్ర వ్యాధిని కలిగజేసేటువంటి సాంక్రమిక జీవిని గుర్తించండి. మానవునిలో అతినిద్ర వ్యాధిని కలిగజేసేటువంటి సాంక్రమిక జీవి ఇక్కడ ఏమంటే ఇక్కడ ట్రిఫానోజోమా మానవునిలో అతినిద్ర వ్యాధిని కలిగజేసేటువంటి సాంక్రమిక జీవి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనము నెక్స్ట్ సోషల్ కాంటెంట్ చూద్దాము. ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్ ఏమంటే ఫస్ట్ క్వశ్చన్ పటంలో గోధుమ లేదా మట్టి రంగు భూ ఆచ్ఛాదన లేదా భూ వినియోగాన్ని తెలియజేస్తుంది. మరి గోధుమ రంగు లేదా మట్టి రంగు అనేటువంటిది మనకు దేని గురించి తెలియజేస్తుంది అంటే అది వ్యవసాయానికి అనుగుణమైనటువంటి భూమి గురించి తెలియజేస్తుంది. వ్యవసాయానికి అనుగుణమైనటువంటి భూమి గురించి తెలిపేటువంటి రంగులు ఏమంటే మనకు పటాలలో గోధుమ లేదా మట్టి రంగు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు సగటు సముద్ర మట్టానికి ఎగువన దాదాపుగా ఈ ఎత్తులో ఉన్నాయి. మరి ఏ ఎత్తులోనంటే ఇవి తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు సగటున సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నాయంటే అవి 300 నుండి 600 మీన్ సీ లెవెల్ వరకు తెలంగాణలోని చాలా ప్రాంతాలు సముద్ర మట్టానికి ఎత్తులో ఉండడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇచ్చిన ఉష్ణోగ్రతలను 12 డిగ్రీ, -18 డిగ్రీ, 0 డిగ్రీ, -4 డిగ్రీ, 20 డిగ్రీలను ఆరోహణ క్రమంలో అమర్చగా అంటే చిన్న నుంచి పెద్ద వరకు అమర్చాలంటే మనము మరి ఇచ్చినటువంటి ఆంక్షలు మనకి ఏముంది ఇక్కడ మైనస్ విలువలు ఏవైతే కూడా చిన్నగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఏం వస్తుంది ఇక్కడ -18 డిగ్రీలు, -4 డిగ్రీలు, 0 డిగ్రీలు, 12 డిగ్రీలు, తర్వాత 25 డిగ్రీలు. కాబట్టి ఇవి మనకు ఆరోహణ క్రమంలో ఉండడం జరుగుతుంది. -18 డిగ్రీ, -4 డిగ్రీ, 0 డిగ్రీ, 12 డిగ్రీ, 25 డిగ్రీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎస్కిమోలు మొట్టమొదటగా చూసినటువంటి యూరోపియన్లు ఎవరు? ఎస్కిమోలు మొట్టమొదటగా చూసినటువంటి యూరోపియన్లు ఎవరంటే
ఐస్లాండ్కి చెందినటువంటి వైకింగ్స్ అంట. ఐస్లాండ్ చెందినటువంటి వైకింగ్స్ని మొట్టమొదటిసారిగా ఎస్కిమోలు చూసినటువంటి యూరోపియన్లు అనమాట. వీరు ఎస్కిమోలు మొట్టమొదటిగా చూసినటువంటి యూరోపియన్లు ఎవరంటే ఐస్లాండ్ చెందినటువంటి వైకింగ్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమంటే భారతదేశంలో ఈ క్రింది రాష్ట్రాలను వాటి జనాభా ప్రకారము ఆరోహణ క్రమంలో అమర్చండి. భారతదేశంలో ఈ క్రింది రాష్ట్రాలను వాటి జనాభా ప్రకారము అవరోహణ, ఇక్కడ ఆరోహణ కాదు, అవరోహణ క్రమంలో అమర్చండి. మరి అవరోహణ క్రమం అంటే ఏంది? ఎక్కువ జనాభా నుండి తక్కువ జనాభాకు అనమాట. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఇచ్చినటువంటి వరుసగా ఉన్నటువంటి మనకి స్టేట్మెంట్లు అవుతాయి. ఇక్కడ ఉత్తరప్రదేశ్ మొదటిది, సెకండ్ది మహారాష్ట్ర, థర్డ్ది బీహారు, ఫోర్త్ది పశ్చిమ బెంగాల్, ఫిఫ్త్ది ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్, రెండవ రాష్ట్రము మహారాష్ట్ర, మూడవ రాష్ట్రం బీహారు, నాలుగవ రాష్ట్రం పశ్చిమ బెంగాల్, ఐదవ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కూడా ఎక్కువ నుండి తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. యూరప్ ఖండానికి దక్షిణ సరిహద్దు అనేటువంటి కాకేసియన్ పర్వతాలు వీటి మధ్యలో ఉన్నాయి. యూరప్ ఖండానికి దక్షిణ సరిహద్దు అనేటువంటి కాకేసియన్ పర్వతాలు వీటి మధ్యలో ఉన్నాయంటే అవి ఏంటంటే దీనికి ఆన్సరు కాస్పియన్ సముద్రం, తర్వాత నల్ల సముద్రం. కాస్పియన్ సముద్రం తర్వాత నల్ల సముద్రం మధ్యలో మనకి ఏమో ఇక్కడ కాకేసియన్ పర్వతాలు ఉండడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పట్టణ ప్రజల జీవితాలను వివరిస్తూ శూద్రకుడు రచించినటువంటి ఆసక్తికరమైన నాటకం ఏమిటి? పట్టణ ప్రజల యొక్క జీవితాలను వివరిస్తూ శూద్రకుడు రచించినటువంటి ఆసక్తికరమైనటువంటి నాటకం ఏమిటంటే దీనికి ఆన్సర్ మృచ్ఛకటికము. మృచ్ఛకటికాన్ని శూద్రకుడు రచించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రస్తుత కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ప్రసిద్ధ మహ్రోలి ఇనుప స్తంభాన్ని ఏర్పరిచేటువంటి వారు ఎవరు? ప్రస్తుతము కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ప్రసిద్ధ మహ్రోలి ఇనుప స్తంభాన్ని ఏర్పరిచిన వారు ఎవరంటే దీనికి ఆన్సర్ చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆఫ్రికాలో కోకోను ఈ దేశం ముఖ్యంగా పండిస్తుంది. అంటే ఏ దేశం అంటే అది నైజీరియా దేశం. కాబట్టి ఆఫ్రికాలో కోకోను ఎక్కువగా పండించేటువంటి దేశం ఏంటంటే నైజీరియా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పేపర్ తయారీ ప్రక్రియలో 4వ దశ ఏమిటి? పేపర్ తయారీ ప్రక్రియలో 4వ దశ ఏమంటే ఒత్తడము, ఆరబెట్టడము మరియు చుట్టడము. ఒత్తడము, ఆరబెట్టడం మరియు చుట్టడం అనేటువంటిది పేపర్ తయారీలో మనకు 4వ దశ కావడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ రాష్ట్రకూట రాజు చాళుక్యుల ప్రభుని తొలగించి హిరణ్య గర్భ అనేటువంటి సంస్కార విధిని నిర్వహించాడు. ఎవరంటే ఈ రాష్ట్రకూట రాజు చాళుక్య ప్రభుని తొలగించి హిరణ్య గర్భ అనేటువంటి సంస్కార విధిని నిర్వహించాడు. ఆ రాజు పేరు ఏమంటే దంతి దుర్గుడు. రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వారు ఎవరంటే దంతి దుర్గుడు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రష్యన్ వ్యాపారి అయినటువంటి అబ్దుల్ రజాకు విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరి కాలంలో సందర్శించాడు? మరి దీనికి ఆన్సరు 2వ దేవరాయల కాలంలో ప్రష్యన్ వ్యాపారి అయినటువంటి అబ్దుల్ రజాకు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మార్చి 18, 1944 మార్చ్ 18, 1944 భారత జాతీయ సైన్యం బర్మా సరిహద్దులను దాటి ఈ నినాదంలో భారతదేశంలోకి ప్రవేశించింది. మరి దీనికి ఆన్సర్ ఏమంటే చలో ఢిల్లీ నినాదం చేత మార్చి 18, 1944 భారత సైన్యము బర్మా సరిహద్దులను దాటి ఈ నినాదంతో అంటే చలో ఢిల్లీ నినాదంతో భారతదేశంలోకి ప్రవేశించింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పాలకులు మాట్లాడేటువంటి భాష ఏమిటి? హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజాం పాలకులు మాట్లాడిన భాష దక్కనీ ఉర్దూను వారు మాట్లాడడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు మరియు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు మరియు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు అంటే మరి భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు చెప్పండి? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. తర్వాత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరంటే చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చూడండి, భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడేమో బాబు రాజేంద్ర ప్రసాద్. అదేవిధంగా రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రభుత్వ వ్యయాన్ని పర్యవేక్షిస్తూ మరియు నేరుగా భారత రాష్ట్రపతికి నివేదించేటువంటి స్వతంత్ర సంస్థ ఏమిటి? ప్రభుత్వ వ్యయాన్ని అంటే ఖర్చును పర్యవేక్షిస్తూ నేరుగా భారత రాష్ట్రపతికి నివేదించేటువంటి స్వతంత్ర సంస్థ ఏమంటే ఇక్కడ కాగ్ అనమాట. కాగ్ అంటే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో రాజ్యసభ సభ్యులను ఎన్నుకున్నటువంటి వారు ఎవరు? క్రింది వాటిలో ఎవరు రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారంటే రాష్ట్ర విధానసభ సభ్యులు రాజ్యసభ యొక్క సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది, ఎమ్మెల్యేలు అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. డివిజనల్ స్థాయిలో క్రిమినల్ కేసులు ఈ కోర్టులు పరిష్కరించబడతాయి. డివిజనల్ స్థాయిలో క్రిమినల్ కేసులు ఏ కోర్టులో పరిష్కరించబడతాయంటే అవి
అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టులలో పరిష్కరించబడతాయి. చూడండి ఇక్కడ డివిజనల్ స్థాయిలో క్రిమినల్ కేసులు ఏ కోర్టులలో పరిష్కరించబడతాయి అంటే అవి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టులలో పరిష్కరించబడతాయి. ఇవి సైన్స్ అండ్ సోషల్ వచ్చినటువంటి బిట్స్ అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.